కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ కాదు తాను కొడితే బీఆర్ఎస్ పార్టీ పైకి లేవదని అన్నారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోకుండా దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలని అన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ భయపెడితే భయపడే వాళ్ళెవరూ లేరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుందామని సవాల్ విసురుతున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష నేత కేసీఆర్ చేసిన కామెంట్స్ పై మనతో పాటు స్పందించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారితో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలనలో విఫలమైందని కేసీఆర్ కామెంట్ చేశారు. ఏం చెప్తారు మీరు మంత్రి? ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఒక బయటకు వచ్చి ఒక దెబ్బ కొడితే ఎవడు మిగిలాడు అని మాట్లాడుతాం. మిస్టర్ కేసీఆర్ ఒకటి గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ. నువ్వు ఇచ్చిన మోసం 10 లక్షల సార్లు చెప్పినావు. దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా అన్నావు. మొదటిసారి దళితులు ఓటేసిండ్రు. మైనార్టీలకు 12% అన్నావు, గిరిజనులకు 12%, డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి అన్నావు. అట్లా మోసం. రెండోసారి ఎన్నికలప్పుడు ఎలక్షన్ ముందే నువ్వు రైతు బంధు స్కీమ్ అని ఓటింగ్ చేసినావు. మేము అట్లా కాదు, మేము చెప్పిన కార్యక్రమాలు తెలంగాణ ఇస్తామన్నావు, ఇచ్చినావు. నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు. అయినా నాలాంటి వారు మంత్రి పదవి తయారు చేసినావు. మా ఎంపీలు కొట్లాడిను. తెలంగాణ వచ్చింది, నువ్వు మోసం చేసి ఆ పాలించినావు. కానీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో విఫలమైంది. తెలంగాణలో భూముల ధరలు పడిపోవడానికి పాలనే కారణం చెప్తా ఉన్నారు. నీ ఎంతసేపు భూములు, ధర, నీ ఫోన్ ట్యాప్, దొంగతనాలకి ఇదే పైన బెల్ట్ షాపులు. నేను అనేది ఏంది, దళితులు ముఖ్యమంత్రి చెప్పి తడ అనుకుంటా అన్నావు. రేపు అసెంబ్లీ సమాధానం చెప్పు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతానికి కేసీఆర్ ఈరోజు కామెంట్ చేశారు. ఫిబ్రవరి పెట్టు, నువ్వు డిబైట్ అయిపోయింది. ఎవడన్నా 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే మేము 88 సీట్లు వచ్చిన కేసీఆర్కు రెండోసారి 3 ఎంపీలు గెలిచినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను, రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసి పైసా ఖర్చు పెట్టకుండా 10 ఏళ్ళ అధికారం ఉన్నావు. ఇంత పొడిచినావు చెప్తున్నావు కదా నువ్వు. ఒక్క సీట్ ఎందుకు గెలవాలి? 7 సీట్లు అంటే డిబైట్ ఎట్లా పోతుంది? సిగ్గుండా మాట్లాడటానికి. నువ్వంట పరిపాలన చేసినావు, ఫోన్ ట్యాపింగ్ చేసినావు, ధరను పెట్టి సోమేష్ కుమార్ని పెట్టి దోసుకొని రోజు కొడుకు బిడ్డ ఈయన కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈయన కూడా ఈడీ చుట్టూ తిరగవలసిందే. చాలా కాలంగా కేసీఆర్ బయటికి రావాలని మీరు డిమాండ్ చేస్తున్న నిన్న కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ మొన్న ఎట్లా 9 సీట్లలో 3వ ప్లేసు 7 సీట్ల డివైడ్ పోయి ఎంత సంతోషం ఉందో ఇవాళ అంత సంతోషం ఉంది. ఎందుకంటే ఓసారి అసెంబ్లీ అన్నాడు, రేపు వస్తున్నా నా తడాకా చూపిస్తాడని నేను 1 గంట ముందే పోయి కూర్చున్నా. ఏం తడాకా చూపిస్తాడు? ఆ రోజు రాలే. ఇప్పుడు అనుకుంటున్నా 5వ తారీఖు 7వ తారీఖు అసెంబ్లీ డిసైడ్ అవుతుంది. వచ్చిందనుకో ఆయన తడాగా కాదు, ఆయన ఫుట్బాల్ లాగా ఎట్లా ఆడుకుంటావు నువ్వు చూసుకోరు. మీరు మొత్తంగా కేసీఆర్ కామెంట్స్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, ప్రభుత్వాన్ని నిలదీస్తే దానికి సరైన రీతిలో స్పందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.